సిస్టర్స్ అందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలు. బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ముందుగా మనందరి జగద్గురు అయిన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సారికి కూడా పాదాభివందనాలు చేసుకుంటూ చక్కగా ఈ రోజు వారిని కూడా ఈ యొక్క జూమ్ సెషన్ లోకి ఇన్వైట్ చేసుకున్నాం. మాస్టర్స్ థ్యాంక్ యూ సో మచ్. ఎంతో చక్కగా మనము ఒక్కొక్క మాస్టర్ ద్వారా అద్భుతమైన జ్ఞానాన్ని పొందుతూ ధ్యానం చేస్తూ ఉన్నాము సజ్జన సాంగత్యంగా. ఈరోజు మనతో జ్ఞానాన్ని అందించడానికి జయరాముడు సార్ గారు మనకు జూమ్ సెషన్ కి విచ్చేసి ఉన్నారు. మాస్టర్స్, సార్ తీసుకున్న ఒక టాపిక్ సమయం. సమయం అనేది చాలా విలువైనది కదా మాస్టర్స్. అది ఎవరి కోసము ఆగదు కదా. అంటే అందరికీ 365 రోజులే ఉన్నాయి, వారానికి 7 రోజులు, నెలకి 30-31 రోజులు ఉన్నాయి, గంటకి 24 గంటలే ఉన్నాయి రోజుకి. కానీ మనం గురించి మనము ఎంత తెలుసుకుంటున్నాము ఆ 24 గంటల్లో, ఉండే సమయాన్ని ఎవరు ఎలా సద్వినియోగం చేసుకుంటున్నారు, దాన్ని బట్టే యోగత్వాన్ని కూడా సిద్ధించుకోవచ్చు మాస్టర్స్. మనము అన్నిటి మీద కూడా సమయాన్ని వెచ్చిస్తున్నాం, కానీ మన కోసం మనము సమయం వెచ్చించుకొని మన ఆత్మతో ప్రయాణం చేస్తే మన గురించి మనకు అర్థమవుతుంది. అప్పుడు మాత్రమే మనం యోగిత్వంని సిద్ధించుకోగలుగుతాం మాస్టర్స్. చక్కగా సార్ ద్వారా సమయం సమయం గురించి చాలా చక్కటి జ్ఞానాన్ని అందుకుందాం ఈరోజు. సార్, ముందుగా మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ సార్. అందరికీ సీనియర్ మాస్టర్లందరికీ గుడ్ ఈవినింగ్ మేడం. నేను ధ్యానంలోకి రావడం 2021లో వచ్చాను. నాకు ఒక పాంప్లెట్ ద్వారానే ఈ ధ్యాన పరిచయం అయింది. నేను ఒక జర్నీలో పోతున్నప్పుడు ఎమ్మంగనూరు అనే ప్రాంతంలోన ఒక నేను అక్కడ బస్ స్టాండ్ లో ఉన్నప్పుడు ఒక చిన్న పాంప్లెట్ చూశాను. చూస్తే అక్కడ దాంట్లో ఆ ధ్యానం గురించి ధ్యానం వివరాలు ఉన్నాయన్నమాట. ఎందుకంటే అప్పటికే నేను ధ్యానం అంటే చాలా ఇష్టం నాకు. పాంప్లెట్ చూసిన వెంటనే నాకు ఏదో మనకి దానికి ఏదో కనెక్ట్ ఉంది అని అనిపించింది. అనిపించిన వెంటనే అక్కడ ఒక ఫోన్ నంబర్ ఇచ్చారు పాంప్లెట్ లో, మేడంది. ఆ మేడంకి ఫోన్ చేస్తే ఆ, ఇది ధ్యానము పిరమిడ్ ధ్యానం అని చెప్పింది మేడం. చెప్పిన తర్వాత ఒకరోజు ఆ మేడం కలిసి అసలు ఏంటి ఈ ధ్యానము, ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, దీనివల్ల లాభాలు ఏంటి అని తెలుసుకున్నాను. తెలుసుకున్న తర్వాత ఆ కొన్ని రోజు ఒక నెల తర్వాత ఒక పిరమిడ్ కి వెళ్ళామన్నమాట. మాకు దగ్గరలో ఉన్న పిరమిడ్ కి. అక్కడికి వెళ్ళి చూస్తే అసలు చాలా అద్భుతం అనిపించింది. ఎందుకంటే ధ్యానం అంటే మామూలుగా ఇంట్లో చేసుకునేవాడిని ఎప్పుడన్నా, అంటే తెలియని స్థితిలోను. మామూలుగా ధ్యానం అంటేనే ఏదో ఒక పద్మాసనం వేసుకొని ఏదో మంత్రాలు పఠించడం, ఓం నమ శివాయ గాని, ఆంజనేయ మంత్రం గాని, ఏదో ఒక మంత్రము చేసేవాడిని అప్పుడప్పుడు. కానీ దాంట్లోనూ నాకు ఏది స్పష్టత అనేది రావట్లేదు. అంటే ఇంకా ఇది కరెక్ట్ కాదేమో అని అనిపించేది. కానీ ఈ ఆనాపానసతి ధ్యానం, శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారా మనకు అసలు సంపూర్ణ విశ్వశక్తి కనెక్ట్ కావడం, మనకు అసలు పీస్ఫుల్ మైండ్ అన్నమాట. చాలా ఆ, మంచిగా అనిపించేది. అప్పుడు ఆ రోజు ఒక మంచి అనుభవం అయింది. అంటే పిరమిడ్ లో ధ్యానం చేస్తే ఇంకా మంచి ఎనర్జీ వస్తుందని ఆ రోజు తెలిసిందనమాట. ఆ రోజు నుంచి అలా మెల్లిగా జర్నీ చేసుకుంటా ఆ వస్తున్నాను అనమాట. తర్వాత కొన్ని రోజుల తర్వాత అంటే ధ్యానం కంటిన్యూ చేయలేదు నేను. ఎందుకంటే ధ్యానం చేస్తే మరి ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది కావడము, ధ్యానం చేసే వాళ్ళంటే ఇంకా సంసారం విడిచిపెట్టి అట్లా అనేవాళ్ళు అనమాట. కానీ నేను వాళ్ళ ఏం పట్టించుకోలేదు. నేను ఇంకా కొద్ది రోజుల తర్వాత పూల్చింత్ అని ఎలిషా మాస్టర్ దగ్గర కొంచెం ధ్యానం తీసుకున్నాను. అక్కడ ఆ సారు అడవిలోనే పిరమిడ్ కట్టించాడు. అక్కడ చాలా మంచిగా వాతావరణం ఉంటది. ఎప్పుడన్నా నేను ఎప్పుడు ఫ్రీ ఉన్నా నేను అక్కడికే వెళ్ళి ధ్యానం చేసుకుంటాను. ఎందుకంటే అక్కడ అడవిలో కాబట్టి మంచిగా చాలా కూల్ గా మంచి వాతావరణంలో బాగా కుదురుతుంది అనమాట ధ్యానము. ధ్యానంలో ముఖ్యంగా నాకు నచ్చింది ఏమిటంటే ధ్యానం చేస్తే ఆ రోజంతా అసలు ఎంత టెన్షన్ ఉన్నా
ఫ్రీ అవుతుంది అనమాట మైండ్. అంటే మనకు సమస్యలేం తగ్గవు. కాకపోతే వాటిని తట్టుకునే శక్తి మనకు వచ్చేస్తుంది మన బాడీకి. ధ్యానం వల్ల చిన్న చిన్న రోగాలు ఉన్నవి. అవి గూడా కొద్ది వరకు క్లియర్ అయినవి. కొన్ని సార్లయితే ధ్యానానికి ఇంకా పూర్తిగా చేయకముందర నైట్ పూట బాగా గ్యాస్ ఫార్మ్ అయ్యేది. గ్యాస్ ఫార్మ్ అయ్యి నిద్ర పట్టకపోవడము, అసలు చాలా ఇబ్బంది పెట్టేది. ఎంత అంటే ఇంగసలు ఆహ్, ఏదైనా ఇంగా ఎమర్జెన్సీగా ఏమన్నా అయితదేమో అనేటట్లు అనిపించేది. కానీ ఇప్పుడు ధ్యానము కంటిన్యూ చేసుకుంటున్నాం గాబట్టి, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంది. ఇది చాలా మంచి ఫీలింగ్ అనిపిస్తుంది. రీసెంట్‌గానే మొన్ననే 2024లోనే నేను కడతాలో వెళ్ళాను. అంతవరకు చూడలేదు. నేను ధ్యానంలోకొచ్చి 4 సంవత్సరాలైనా గూడా కడతాల్‌కి వెళ్ళలేదు. మొన్న 2024లో వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా అద్భుతం అనిపించింది. భూలోకంలో స్వర్గం అంటే ఇదేనేమో! అప్పుడు చిన్నప్పుడు స్వర్గం అంటే ఇట్లా ఉండేది, ఇట్లా ఉండేదని అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు నిజంగా అంటే స్వర్గం అంటే కడతాల్. కడతాల్ అంటేనే స్వర్గం. అంటే అక్కడ ముక్కోటి దేవతలు ఏకమై ఉండే ప్లేస్ అన్నమాట. 'ఎన్టీఆర్' సినిమాలో ఉన్న పాట ఉంది గదా! ముక్కోటి దేవతలు ఒక్కటైనారన్నట్లు. అసలక్కడ దేవతలు నిజంగానే అక్కడ ధ్యానం చేసే వాళ్ళే దేవతలు. ఎందుకంటే మనకి ఆహ్, ఒకే గూటికి చేరిన పక్షులు అత్రి సార్ అంటాడు. ఏ కోవకి చెందిన పక్షులు ఆ గూటికే చేరుతామన్నట్లు, మనం ధ్యానం జేసే పక్షులు గాబట్టి ధ్యాన గూటికే చేరుతున్నాం. మాయలో ఉండేవాళ్ళు మాయ గూటికే చెందుతారు. కాబట్టి అక్కడ ఎవరైతే మనకి దేవతలు అయ్యే శక్తి ఉందో, ఎవరైతే ధ్యానులుగా, జ్ఞానులుగా అయ్యేవాళ్ళు అక్కడంతా కలుసుకుంటున్నారు. చాలా అద్భుతం అసలు కడతాల్. నేనైతే చాలా షాక్ అయినా. ఎందుకంటే అలాంటి వాతావరణము, అలాంటి జనాలు, అక్కడ ఉండే లభించే జ్ఞానము చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆ! ఇంకా చెప్పాలంటే ఇంకా సమయం గురించి ఈరోజు మెయిన్‌గా మనం టాపిక్ తీసుకున్నాం. సమయం. మనము ముఖ్యంగా ఈ ఈ 10 సంవత్సరాల నుంచి వింటున్నాం ఎక్కువగా. అసలు ఏంటి సమయం? ఇప్పుడు ఎవరినైనా ఏదన్నా మనం ఒక మంచి పని చేయడానికి వెళ్దామంటే టైం లేదు. చిన్నగా ఓ 10 నిమిషాలు ధ్యానం చేసుకోండి అని ఎవరికైనా చెప్తే టైం లేదు. టైం లేదు సార్, టైం లేదు సార్, టైం లేదు. సమయం లేదు మిత్రమా అన్నట్లు ఒక సినిమా డైలాగ్ ఉంది. స సమయం లేదు మిత్రమా అన్నట్లు అసలు భగవంతుడు మనకి 24 గంటల సమయం ఇస్తే, కనీసం ఒక 30 నిమిషాల పాటు ధ్యానం చేసుకోనీకి కూడా టైం లేదు. అంటే సమయాన్ని సరైన రీతిలో మనం సద్వినియోగం చేసుకుంటలేము. చాలామంది మనము కొత్తగా ధ్యానంలోకి వచ్చేవాళ్ళు, ధ్యానము డైలీ మీ వయసు ఎంతుందో అంత చేసుకోండి అని చెప్తున్నాం. చెప్తుంటే వాళ్ళు, "సార్ నాకు టైం లేదు సార్. పొద్దున్నే లేస్తాము, పనికెళ్తాము, సాయంత్రం వస్తాము. పిల్లలు, సంసారం అది ఇది" అంటారు. కానీ బావుంది. అంతవరకు బావుంది. కానీ టైం లేదు. టైం ఎక్కడ లేదు. మనం సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలంటే, సమయ పాలన పాటిస్తే మినిమమ్ మనము 3 భాగాలుగా విభజించవచ్చు సమయాన్ని. 8, 8, 8. 8 గంటలు ఒక పని జేసుకోవచ్చు. 8 గంటలు ఇంకో పని జేసుకోవచ్చు. 8 గంటలు ఇంకో పని జేసుకోవచ్చు. అంటే 8 గంటలు నిద్రకి 8 గంటలు నిద్ర తీసుకోండి. ఒకవేళ ఎక్కువ టైం తీసుకోవాలనుకునే వాళ్ళు. 8 గంటలు పని. మనము కార్య వ్యవహారాలు. 8 గంటలు ధ్యానం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ
24 గంటలని 8తో లెక్కించుకుంటే అసలు టైము ఇంకా టైం లేదనే వాళ్ళకి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. సమయపాలన ఎలా పాటించాలంటే 8 గంటలు మనము కార్య వ్యవహారాలు చేసుకోవచ్చు. 8 గంటలు నిద్ర, 8 గంటలు ధ్యానం. ఆ 8 గంటలు ఎక్కడ తీసుకోవాలంటే మనం పొద్దున 4 గంటలకు లేస్తాం మామూలుగా. మనము ధ్యానంలోకి వచ్చాం కాబట్టి మినిమం 4 గంటలకు లేచి 6 గంటల వరకు ధ్యానం చేసుకోవచ్చు. 2 అవర్స్ అక్కడ దొరికింది. తర్వాత మనము 6-8 వరకు మన కార్య వ్యవహారాలు అయిపోయిన తర్వాత 8-9 మధ్యలో ఒకవేళ టైం ఉంటే 1 అవర్ ధ్యానం చేసుకోవచ్చు. టైం ఉంటే. అక్కడ ఒక 1 అవర్ దొరుకుతది. తర్వాత మనము 9-5, 6 వరకు మనం ఏదైనా వర్క్ వెళ్తాం. జాబ్ చేసే వాళ్ళు జాబ్, బిజినెస్ వాళ్ళు బిజినెస్. తర్వాత 6కి వస్తాం. 6కి వచ్చిన తర్వాత 6-7 వరకు కార్య వ్యవహారాలు చూసుకొని ఇంట్లో బయట ఏదైనా సమస్యలు ఉంటే చూసుకున్న తర్వాత 7-8 వరకు 8 లేదా 9 వరకు అక్కడ ఒక 2 అవర్స్ దొరుకుతాయి మనకి ధ్యాన సమయం. అక్కడ ఒక 2 అవర్స్ అంటే 5 అవర్స్. 5 అవర్స్ మనకు దొరికినట్లే రోజు. 9కి మనం ఒకవేళ డిన్నర్ చేసినా 10 నుంచి ఒకవేళ 9 డిన్నర్ చేస్తే 10-11 వరకు ఒకవేళ టైము ఉంటే ఓపిక ఉంటే అక్కడ ఒక 1 అవర్. అంటే మాక్సిమం ఒక సాధారణ మనిషికి కూడా 6 గంటల సమయం ధ్యానానికి దొరుకుతది. ఇలా టైమ్ టేబుల్ సెట్ చేసుకుంటే. కనీసం ఏం లేదన్నా కూడా 4 గంటల సమయం కూడా తీసుకోవచ్చు. అంటే టైం లేదు అనుకునే వాళ్ళకి ఇలా టైం సెట్ చేసుకో. చాలా మంది నాకు టైం లేదు, టైం లేదు, టైం లేదు. ఆ టైంని వెయిట్ చేస్తున్నారు. టైం లేదు అనే వాళ్ళకి టైం వేస్ట్ చేస్తున్నారు. టైం ఉంది అనేవాళ్ళు టైం సద్వినియోగం చేసుకుంటున్నారు. నేను కూడా ఒకప్పుడు ధ్యానం చేయాలంటే సమయం లేదు, టైం లేదు, టైం లేదు. ఎక్కడ టైం వేస్ట్ అయితుంది. అంటే టైం వేస్ట్ ఎక్కడైతుంది? మనం ఎర్లీగా లేవాలి. మనకి టైం సేవ్ కావాలంటే ఎర్లీగా లేవాలి. ఎర్లీగా లేస్తే మనకు అన్ని సద్వినియోగం జరుగుతాయి. ఒక చిన్న ఉదాహరణ ఏమంటే ఒక 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 ఉద్యోగి మామూలుగా రోజు ఆహ్, వేకువజామున 5 గంటలకు లేసేవాడు. కానీ అనుకోకుండగా ఒకరోజు 6 గంటలకు లేచాడు. 6 గంటలకు లేసి ఆయన ఏం చేశాడు? 6-7 వరకు స్నానం చేశాడు. స్నానం చేసిన తర్వాత పరిగెడుతూ, పరిగెడుతూ, పరిగెడుతూ ట్రైన్ ఎక్కాడు జాబ్‌కి. అంటే అక్కడ ఏం చేసినాడు? పాస్ మర్చిపోయినాడు ట్రైన్‌ది. ఆ తొందరపాటులోనే పాస్ మర్చిపోయి భార్య ఫోన్ చేస్తుంది. మీరు పాస్ మరపు మా ట్రైన్ పాస్ మర్చిపోయినారు అని ఫోన్ చేస్తుంటే, ఆయన ఫోన్ తీస్తలేడు. స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. ఎందుకంటే ఆయన టెన్షన్ లేట్ అయింది కాబట్టి. లేట్ అయ్యి లేచినాడు. ఆ టెన్షన్‌లోన ఆయన అసలు ఆ ఫోన్ గూడా చూసుకోలేనంత టైం ఉంది ఆయనకి. అప్పుడు ట్రైన్ ఎక్కేటప్పుడు ఫోన్ ఆన్ చేసుకున్నాడు. అప్పుడు చూసుకుంటే ఆయన భార్య మిస్ కాల్ వచ్చింది. ఎందుకు భార్య ఫోన్ చేస్తుందని ఒకసారి ఫోన్ మాట్లాడితే ఆమె మీ జాబ్ టైం అయిపోయింది. రిటైర్ టైం ఈరోజు అని చెప్పింది. ఆయన షాక్ అయ్యాడసలు. అంటే ఈరోజు నా రిటైర్ టైమా? అంటే ఒక గంట లేట్‌గా లేచినందువల్ల ఎన్ని ఇబ్బందులు. అంటే ఆయనకి రిటైర్ అయిన టైం గూడా గుర్తులేనంతగా. కాబట్టి మనం తొందరగా మనం టైం సేవ్ గావాలంటే తొందరగా వేకువజామునే లేచి మనము అక్కడ ఒక 2 అవర్స్ టైం దొరుకుతది. తర్వాత 7-8 వరకు అక్కడ ఒక 1 అవర్ దొరుకుతది. తర్వాత స సాయంత్రం, సాయంత్రం 7-8 వరకు అక్కడ ఒక 1 అవర్ దొరుకుతది. మాక్సిమం 4 అవర్స్ ధ్యాన సమయం దొరుకుతది మనకి. సమయం లేదు అనే వాళ్ళకి ఇదొక చిన్న ఉదాహరణ.
ఉమ్. మనము ధ్యానం చేసుకుంటుంటే ఫస్ట్ గా మనకి అందరిలాగే నాకు కూడా శాకాహారం గురించి బాగా మంచిగా అవగతమైంది. శాకాహారం గురించి తెలుసుకున్న తర్వాత మాంసాహారం పూర్తిగా మానివేయాలని ఒక 2 సంవత్సరాలు బాగా ఇబ్బంది పడ్డాను. 2 సంవత్సరాలు బాగా ప్రాబ్లం క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు జస్ట్ 1 ఇయర్ అవుతుంది. సంపూర్ణంగా శాకాహారమే తీసుకుంటున్నాం. పత్రిజీ సంకల్పము అందరికీ శాకాహారమే. ఆ శాకాహారాన్ని అందరికీ దాంట్లో ఉన్న పోషకాలని దాన్ని తీసుకున్నప్పుడు ఎలా ఉంటది, శాకాహారం తీసుకున్నప్పుడు ఎలా ఉంటది, మాంసాహారం తీసుకున్నప్పుడు ఎలా ఉంటది అనేది చాలా మందికి తెలియజేస్తున్నాం. ఉమ్. ధ్యానంలో మనకి చాలా మందికి అనుభవాలు వస్తుంటాయి. కొంతమందికి రావట్లేదు అనుభవాలు. అనుభవాలు రావట్లేదని ఇబ్బంది ఏం పడాల్సిన పని లేదు. ఎందుకంటే అనుభవాలు రాలేదంటే మనకు గత జన్మలోనే అనుభవాలు మనం దాటేసుకుంటూ వచ్చినాము. ఈ జన్మలో మనకు అనుభవాలు రాలేదంటే మనం వాటి స్టేజ్ ని దాటుకుంటూ వచ్చాం. ఆ స్టేజ్ నుంచి మనం ముందరకు వచ్చినామంటే మనకు అనుభవాలతో పని లేదు. ఎందుకంటే చాలా మంది అనుభవాలు రాలేదని ధ్యానం మానేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి ఎవరు అనుభవాలు రాలేదని ఇబ్బంది పడాల్సిన పని లేదు. మనకి ఇంకా ధ్యానంలో ఇంకా ఎక్కువ జ్ఞానం తీసుకోవాలంటే కొన్ని పుస్తకాలు, ఇంకా కొన్ని మన పత్రిజీ వీడియోస్, ఆడియోస్ వింటున్నాం కాబట్టి ఇంకా కొంచెం తెలుసుకుంటూ ఉంటున్నాము. ఇంకా చాలా తెలియాల్సి ఉంది. మన అందరి కోరిక అందరూ ధ్యానం చేస్తూ జ్ఞానం తీసుకుంటూ జ్ఞానం సంపాదించుకుంటూ మనము తెలుసుకుంటూ తెలియని వాళ్ళకి తెలుపుతూ ఉంటే చాలా మంచిగా అనిపిస్తుంది. అసలు కొంతమంది ఎలా జీవిస్తున్నారంటే అసలు ఎందుకు జీవిస్తున్నారో వాళ్ళకి అర్థం కావడం లేదు. ఈ మాయా ప్రపంచంలో పడి వాళ్ళని వాళ్ళే మర్చిపోయినారు అసలు. అందరిలాగే నేను కూడా గత 25 సంవత్సరాల వరకు ఎలాంటి జ్ఞానం లేకుండా చాలా చాలా ఇబ్బందులు పడుకుంటూ ఉన్నాం. ఎప్పుడైతే ధ్యానం వచ్చామో అసలు మనం ఎవరు, మన స్థితిగతులు ఏమిటి, మన జన్మ రహస్యాలు ఏమిటి, అసలు మనకి ఎందుకు ఈ జన్మ లభించింది, మనం ఇక్కడే ఎందుకు ఎన్నుకోవాల్సి వచ్చింది, ఇలాంటి పరిస్థితిలోనే ఎందుకు జన్మ తీసుకోవాల్సి వచ్చింది, ఇలాంటి విషయాలు ఎవరు చెప్పరు, ఎక్కడ వినము కూడా. ఆ పరిస్థితే రాదు. ఎందుకంటే ఇప్పుడున్న ఈ ప్రాపంచిక విషయంలో
ప్రపంచంలో పక్కన వాడు ఏం చేస్తున్నాడు అనేది చూస్తున్నాడు కానీ మనం ఏం చేయాలనేది ఎవ్వరు ఆలోచన చేస్తలేరు. పక్క నుండి పోల్చుకోవడం, ఆ పోల్చుకునే దాంట్లోనే సమయం లేకుండా అయిపోతుంది. మనం సమయ పాలన పాటిస్తే ధ్యానంలో, జ్ఞానంలో ముందరికి వెళ్ళవచ్చు. మనం సమయాన్ని సరైన రీతిలో సద్వినియోగం చేసుకుంటే మనము ఒక ముక్తి మార్గానికి చేరువ కావచ్చు. ముఖ్యంగా టైం లేదు, సమయం లేదు నాకు అనేవాళ్ళు ఈ 3 విధాలుగా టైం సెట్ చేసుకోవచ్చు. 8, 8, 8. 8 గంటలు వర్కు, 8 గంటలు నిద్ర, 8 గంటలు ధ్యానం. కాబట్టి అందరూ ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ, ఇంకా ధ్యానంలో మనం ఎక్కువ టైం తీసుకొని చేసి, ఇంకా మంచి మంచి పుస్తకాలు చదివి, ఇంకా తెలియని వాళ్ళకు తెలిపి, ఈ సమయాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి. మనలో ధ్యానంలో మార్పు రావాలంటే కొత్త వాళ్ళకి 41 డేస్ ఖచ్చితంగా పెట్టాలి. ఎందుకంటే కొత్త వాళ్ళు కొన్ని రోజులు, వారము, 10 రోజులు చేస్తారు. తర్వాత మళ్ళీ బంద్ చేస్తారు. కాబట్టి వాళ్ళకు కనీసం వాళ్ళకి ధ్యానం బాగా కుదరాలంటే 41 డేస్ పెట్టిన తర్వాతనే నాలో కూడా మార్పు వచ్చింది. ప్రతి ఒక్కరికి, కొత్త వాళ్ళకి 41 డేస్ ఖచ్చితంగా పెట్టాలి. ఎందుకంటే 41 డేస్‌లోన చాలా అద్భుతం దాగి ఉంది. 41 రోజులు 41 రోజులు మనం ఏదైతే కంటిన్యూయస్‌గా చేస్తామో అదే మనకు అలవాటైపోతది. ఎందుకంటే 41 రోజు మనము కంటిన్యూయస్‌గా ధ్యానం చేస్తూ ఉంటే 42 డేస్ తర్వాత మనం చేయకపోయినా మన మనసే చేపిస్తదనమాట ధ్యానం. మనం అప్పుడు ఆటోమేటిక్‌గా మనం ఇంగ ధ్యానం చేయవలసిన పని లేదు. ఆటోమేటిక్‌గా మన మనసే ధ్యానం ఆ టైం వచ్చిందంటే ధ్యానాన్ని కూర్చోబెడతది. ప్రతి ఒక్కరిలోన మార్పు తీసుకురావాలంటే 41 డేస్ చాలా అద్భుతమైన మంచి సమయం. 41 డేస్‌లోనే మనం ఏదైనా సాధించవచ్చు. అందుకనే కొంతమంది బయట శివమాలలు గూడా 41 రోజులు వేస్తారు ఎంతో నిష్టగా. కానీ 42వ రోజు జీవహింస జేస్తారు. కానీ మనం అలా కాదు. మనం 41 రోజులు ధ్యానం చేసిన తర్వాత 42వ రోజు నుంచి మన జీవితంలో అద్భుతమైన మార్పు వస్తుంది. దానికి ఉదాహరణ నేనే. నాకు కూడా ఈ విషయం తెలదు. ఒక మాస్టర్ ద్వారా 41 రోజులు ధ్యానం చేయండి అని చెప్పాడు. 41 రోజులు కనీసం ఒక 10 నిమిషాలైనా, ఎంత టైం లేదన్నా కూడా 10 నిమిషాల ధ్యానంతో కూడా మనం పూర్తి చేసుకోవచ్చు. ఎందుకంటే మనము ఆ సమయాన్ని 41 రోజులనే సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటే మనం జీవితంలో అద్భుతాలు సాధించవచ్చు. ధ్యానంలో ముందరికి వెళ్ళాలంటే సమయం లేదు అనే వాళ్ళకి 41 రోజులు సమయం కేటాయిస్తే ఆటోమేటిక్‌గా వాళ్ళ సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. 41 డేస్ అసలు ఎక్సలెంట్ రిజల్ట్.
ఆ 41 డేస్ కంప్లీట్ అయిన తర్వాతనే నేను శాకాహార ర్యాలీకి అటెండ్ కావడం జరిగింది. ఆ ర్యాలీలో ఎంతో జ్ఞానాన్ని నేర్చుకోవడం జరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్కరు బయట అందరూ మంచి వాక్యాలు చెప్పేవాళ్ళే ఉన్నారు. కానీ ఒక్క పిరమిడ్ మాస్టర్ తప్ప ఏ వేరే ఏ సంస్థ వాళ్ళు మనలాగా ర్యాలీలు చేయడం ఎక్కడ చూడలేదు. ఎందుకంటే అందరూ మాంసం నిషేధమనే చెప్తున్నారు. కొన్ని మతాల వాళ్ళు, కొంతమంది సన్యాసులు, కొంతమంది యోగులు. కానీ ఒక పిరమిడ్ మాస్టరు చేసినంత ర్యాలీలు ఎవరు చేయలేదు. కాబట్టి ఈ ర్యాలీలు చేయడం ద్వారా తెలియని వాళ్ళకి కూడా తెలుస్తుంది. పాంప్లెట్లు పంచడం ద్వారా కొంతమంది కొత్త వాళ్ళు వస్తారు. ధ్యానం చేసే అర్హత ఉన్న వాళ్ళు కూడా తెలుసుకుంటున్నారు. ఇలాంటి ర్యాలీలు 2 సార్లు అటెండ్ అయినాం. కాబట్టి చాలా మంచిగా అనిపించింది. వీలైనంత వరకు శాకాహార ర్యాలీలు ఖచ్చితంగా అటెండ్ అయ్యి కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చినట్లు ఉంటుంది. వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళం అవుతున్నాం. శాకాహార ర్యాలీలు అటెండ్ అయిన తర్వాత కొన్ని క్లాసులు కూడా చిన్నగా మొదలుపెట్టినాం. వేరే ఊర్లకు వెళ్ళి చెప్పడం. అంటే మనకు చెప్తూ ఉంటేనే ఏదైనా మనకు తెలుస్తుంటుంది. ఎందుకంటే మనము ధ్యానం చేస్తే సంతోషం వస్తది. చదివితే జ్ఞానం వస్తది. కానీ చెప్తే అన్నీ వస్తాయి. చెప్పడం ద్వారా చాలా మంచివి అంటే మనకింకా ఎనర్జీ అనేది పెరుగుతుంది. ఎందుకంటే చదవడము, వినడము ద్వారా కొంతే వస్తది. కానీ చెప్పడం ద్వారా ఇంకా నేర్చుకోవచ్చు. ఇంకా మనలో ఉన్న లోపాలు, ఇంకా మనకి ఇంకా ఏం కావాలి? ఇంకా మనం ఏం తెలుసుకోవాలి ఈ ధ్యానంలో అనేది మనం ఇంకా తెలుసుకోవచ్చు. అందరిలాగే నాకు గూడా మనం శాకాహారము ద్వారా చాలా ఇబ్బందులొచ్చినాయి. ఎందుకంటే ఇంట్లో అసలు అందరూ బంధువులంతా కట్ అయిపోయినారు. అసలు ఈ విషయం నాకు చాలా ఇబ్బంది. ఒక పిరమిడ్ మాస్టరు మొట్టమొదటి అతి పెద్ద మనకి ఏంది పెద్ద ప్రాబ్లమ్ ఏదంటే ఈ శాకాహారమే. ఆహారం గురించి. ఎందుకంటే మాది గూడా మాంసాహారం ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీలోన మనం ఒక శాకాహారం తీసుకోవడము, మనం తీసుకుంటే ఏమి ఇబ్బందేం లేదు. కానీ మనతో పాటు మన భార్య, మన పిల్లలు, మన బంధువులు వీళ్ళంతా మారాలంటే చాలా కష్టము అనిపించేది. కానీ ఇప్పుడు అది చాలా సులభం అయిపోయింది. ఈ ఆహార విషయంలోన చాలా మంచి మార్పు చాలా వచ్చింది. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయడం, బయట వాళ్ళు గూడా మీరు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే వాళ్ళు చేసే వాళ్ళు వాళ్ళు చేసేది తప్పు అని తెలుసు. ఎందుకంటే వాళ్ళు హింస అని తెలుసు. కాకపోతే వాళ్ళు అలా అలవాటు వాళ్ళకి తెలీదు కదా! వాళ్ళకి తెలీదు కాబట్టి తింటున్నారు. కానీ మనం తెలుసుకున్నాం. ఇప్పుడు, ఇప్పుడు మేము గూడా మాంసం బంద్ చేసిన దానికి ప్రతి ఒక్కరు మీరు తినరు. అంటే మనం చెప్పే పని లేదు. వాళ్ళే చెప్తున్నారు ముందరే. పలానా వాళ్ళు తినరు. అంటే ఎంత అద్భుతం. ఒకప్పుడు మనం చెప్పాలి మేము తినమని. కానీ ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారు మీరు తినరు. అంటే ఒక మెట్టు ఒక పని తప్పింది చెప్పడం. ఇలా ఎన్నో ఇబ్బందులు దాటుకుంటూ వస్తున్నాం. ఇంకా తెలుసుకోవాలి. ఓకే.